హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి సండే రోజు తీసిన వీడియో అండి. మటన్ అయితే కట్ చేస్తున్నాను. చికెన్ అయితే పద్దాకలా ఆల్టర్నేట్గా తెచ్చుకుంటానే ఉన్నాము. మటన్ అయితే ఎప్పుడూ రేర్గా అయితే తీసుకొస్తున్నాము. అందుకని చెప్పేసి ఈ వీక్ అయితే మటన్ తెప్పించుకున్నాను. ఇదైతే కట్ చేస్తున్నానండి. కట్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది. అది కాక ఇసుక కూడా అనిపిస్తుంది. ఒక అర కేజీ అయితే తెప్పించానండి. ఇదైతే శుభ్రంగా నీట్గా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత శుభ్రంగా ఒక 3 టైమ్స్ అలా కడిగి అయితే పొయ్యిని పెట్టేశాను. మటన్ అయితే లేతగా చాలా బాగుంది. ఇందులోకైతే ఒక 2 స్పూన్లు అయితే సాల్ట్ తీసుకుంటున్నాను. పసుపు కూడా నేను 2 స్పూన్లు తీసుకుంటానండి. పసుపు కొద్దిగా ఎక్కువే వాడతాం కాబట్టి పసుపు కూడా వేసాను. మేమైతే మటన్లోకి దోసకాయ అయితే వేస్తున్నాను. దోసకాయ మటన్ కూర అయితే చాలా బాగుండిద్ది. ఈ మటన్ వచ్చేసి ఒక 50-60% ఉడికిన తర్వాత దోసకాయ అయితే అందులో వేసేస్తాను. ఇవి వచ్చేసి రైస్లోకి తీసుకున్నాను నేను. ఇవ్వండి, ఒక చిన్న సైజు దోసకాయ అయితే మొత్తం కోసేసాను. ఇవి వచ్చేసి రైస్లోకి. మటన్ అయితే ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాత ఈ దోసకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే మొత్తం అందులో వేసి మూత పెట్టి ఉడికిస్తాను కొద్దిసేపు. ఇంకా అదైతే నేను తిప్పలేదండి, కూర ఏమి అలా పొయ్యిన పెట్టేసేసాను. జీరా రైస్ అంటారు కదా, అదైతే చేస్తున్నాను. ఇట మటన్లోకి జీరా రైస్ అయితే చాలా బాగుండిద్ది. ఆయిల్ అయితే కొద్దిగా వేసానండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఇవైతే కాస్త లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. జీరా రైస్ కాబట్టి ఇందులోకి జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకొని జీడిపప్పులు ఎక్కువ వేసుకుంటే బాగుండిద్ది. ఒక లోటా అయితే నేను రైస్ తీసుకుంటున్నాను, అది సరిపోయిద్దండి. రైస్ అయితే వాష్ చేసుకొని నానబెట్టుకుంటే అన్నం అయితే చాలా బాగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు నేను మటన్ కూర అయితే కలిపేస్తున్నానండి మొత్తం. ఇందులో వాటర్ నేను ఏమి వేయట్లేదు. ఆల్రెడీ దోసకాయలో, టమాటాల్లో వాటర్ ఉంటుంది కాబట్టి అదే సరిపోయిద్ది. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. గోంగూర మటన్ కన్నా దోసకాయ మటన్ కూర చాలా బాగుండిద్ది. రైస్లోకి నేను అయితే జీలకర్ర అయితే కొద్దిగా వేసాను. ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి జీలకర్ర. జీడిపప్పులు, చెక్క, లవంగాలు అయితే వేస్తున్నానండి. ఇవి కూడా వేసినాక ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది, లైట్గా ఫ్రై అయిన దాకా. ఇవి చూడండి, ఇవి మొత్తం అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇందులో కొద్దిగా కొబ్బరి కూడా వేసాను. ఇంకా ఈ మసాలా పేస్ట్ అంతా ఒక 2 స్పూన్లు అయితే వేసి కలుపుతున్నానండి. మనకు కావాలంటే బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. జీరా రైస్కి అవి ఏం అవసరం లేదులని చెప్పి నేను వేయలేదు. అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత నేను ఒక లోటా రైస్ తీసుకున్నా కదా, ఒక లోటన్నర వాటర్ అయితే పోసేసాను. వాటర్ వేసినాక మొత్తం ఒకసారి కలుపుతున్నానండి. లైట్గా కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. పసుపు కొద్దిగా, సాల్ట్ కొద్దిగా వేస్తే సరిపోతుంది తగినంత. సింపుల్గా మటన్లోకి ఇలా జీరా రైస్ చేసుకుంటే టేస్ట్గానే చాలా బాగుండిద్ది. వేసి అయితే ఇంకా ఇది తెరిలిన దాకైతే ఉంచుకుంటే సరిపోతుంది. ఈలోపు నేను మటన్ కూర అయితే చూస్తున్నాను. చూడండి, దోసకాయ ముక్కలు ఇవన్నీ అయితే బాగా ఉడికిపోయినాయి. ఇందులో కొద్దిగా మసాలా పొడి వేస్తున్నాను, గరం మసాలా పొడి వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కొబ్బరి పొడి కూడా మొత్తం కలిపి నేను మిక్సీ పట్టాను. ఇది కూడా ఒక 2-3 స్పూన్లు అయితే వేసానండి. ఇలా కలిపి పెట్టుకొని వండుకుంటే దోసకాయ మటన్ కూర చాలా బాగుండిద్ది. మసాలాలు వేసినాక మళ్ళీ ఒకసారి బాగా అయితే కలుపుతున్నాను. ఇందులో నేను వాటర్ ఏమి వేయలేదండి, దోసకాయలు ఉన్నాయి సరిపోయిద్ది. లాస్ట్లో కొద్దిగా అయితే వేస్తాను. మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొద్దిగా సేపు అయితే ఉడికిస్తాను. మటను దోసకాయ కూర ఇంకా జీరా రైస్ అయితే చాలా బాగుండిద్దండి. ఇంక ఇవైతే తెరిలిని, రైస్కి పెట్టిన వాటర్ అయితే తెరిలిన తర్వాత రైస్ అయితే అందులో వేసేస్తున్నాను. నానబెట్టుకుంటే ఏంటంటే అన్నం పొడి పొడిగాను చాలా బాగుండిద్ది. అందువల్ల చెప్పేసి రైస్ నానబెట్టుకొని వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే చాలు, ఎక్కువ సేపు అయితే అవసరం లేదు. రైస్ అంతా అందులో వేసిన తర్వాత ఇంకోసారి కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోయిద్ది. నేను ఈలోపు కూర అయితే చూస్తున్నాను.
కూర అంతా ఉడికిందండి. ఇప్పుడైతే ఒక 3 స్పూన్ల కారం అయితే వేసాను. కారం వేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు కావాలంటే కొన్ని వాటర్ అయితే పోసుకోవచ్చు. గ్రేవీ కానీ చాలా బాగుండిద్ది. నేనైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను తర్వాత. మటను దోసకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇదిగో చూడండి ఎంత బాగుందో, చూడడానికి కూడా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి. ఇంకా కొన్ని వాటరే కలిపాను నేను. ఈలోపు నేనైతే రైస్ చూస్తున్నాను. రైస్ ఒక పక్కనే ఉడుకుతుంది అని చూస్తున్నాను, కానీ అంతా బాగానే ఉడుకుతుంది. మళ్ళీ ఇంకోసారి అయితే రైస్ కలుపుతున్నాను. జీడిపప్పులు కొన్ని ఎక్కువ వేసుకుంటే బాగుండిద్దండి రైస్ అయితే. ఇట్లా మొత్తం ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి అయితే ఉడికించాను. ఈలోపు కూరలో అయితే కొత్తిమీర అయితే కొద్దిగా వేసానండి. రైస్లో కూడా కొద్దిగా కొత్తిమీర వేసాను. ఇలా కొత్తిమీర వేసి మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు ఉంచానండి, అంతే. జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది. పొడి పొడిలాడుతా అన్నం చూడండి ఎంత బాగా వచ్చిందో. కూర కూడా రెడీ అయిపోయిందండి. ఇంతే, జీరా రైస్ అయిన మటన్ కూర అయితే రెడీ అయిపోయింది. నేనైతే రైస్లోకి పైన కొన్ని జీడిపప్పులు అయితే వేస్తున్నాను. జీడిపప్పులు ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ కానీ చాలా బాగుండిద్ది. అంతేనండి, జీరా రైస్ రెడీ అయిపోయింది. ఫైనల్గా నేను కొద్దిగా అయితే వేసుకొని తిని చూస్తాను ఇంక ఇప్పుడు. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది. అన్నం చూడండి ఎంత పొడి పొడిలాడుతా బాగా వచ్చిందో. కొత్తగా ఎవరన్నా మా ఛానల్ చూస్తూ ఉన్నా కానీ ఆల్రెడీ చూసేవాళ్ళు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. జీడిపప్పులు కూడా కొన్ని వేసుకున్నానండి నేను. ఇంక ఇప్పుడైతే కూర కూడా వేసుకుంటున్నాను. కూర అయితే గ్రేవీ కానీ చాలా బాగా వచ్చింది. మటన్ అయితే మెత్తగానే బాగుందండి. రైస్లోకి అయితే చాలా బాగుండింది. ఇట్లా సింపుల్గా అయితే మటన్లోకి జీరా రైస్ చేసుకోవచ్చు. వెంటనే అయిపోతుంది. ఒక 10 నిమిషాలు, పావు గంటలో అయితే అయిపోయిద్దండి రైస్ అయితే. మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఒకసారి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మటన్ జీరా రైస్ అయితే చాలా బాగుంది. నేనైతే వండి ఒక 6-7 మంత్స్ అయింది రైస్. మళ్ళీ నేను ఇప్పుడే వండుతున్నాను. సింపుల్గా అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుండిద్దండి. మటన్ జీరా రైస్ అయితే చాలా బాగుంది. అంతేనండి ఈరోజు వీడియోని లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అంతవరకు బాయ్.